నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 7 శనివారాల వెంకన్న వైభవం విశ్వవ్యాప్తం. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ వైభవం విశ్వవ్యాప్తం కాబోతుందని, తిరుమల తర్వాత తిరుమల అభివృద్ధి సాధిస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎంపీ గంటి హరీష్ మాధురితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు ఎంపీ ఎమ్మెల్యేలకు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో వారు పాల్గొన్నారు. 19 మంది పాలక మండలి కార్యవర్గంలో దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, సభ్యుల చేత దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడారు. నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు కొత్తపేట నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన వాడపల్లి పాలకవర్గం నియామకం ఈనాడు 2 తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది అంటేనే ఆలయ వైభవం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పాలకవర్గ చైర్మన్గా ముదునూరి వెంకటరాజు నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపేట నియోజకవర్గానికి చెందిన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పించాలని కోరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకొని వాడపల్లికి చెందిన మసకపల్లి త్రిమూర్తుల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలని అందుకు ధన్యవాదాలు తెలిపారు. టెంపుల్ టూరిజంలో భాగంగా వాడపల్లి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఏపీ బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, రాజోలు ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య, ఆకుల రామకృష్ణ, యువ నాయకులు బండారు సంజీవ్ తదితర కుటుంబ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెట్ల రమణబాబు గారు టీడీపీ ప్రముఖ నాయకులు, వారి వేదిక చూస్తుందిగా కోరుతున్నాం. అలాంటి వేదికపై ఆహ్వానిస్తున్నాం. మరి వీరందరికీ కూడా ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సహకారంతో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈనాడు ఒక చక్కటి పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే వారందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది. వారందరి చేత కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా మనం చేపట్టబోతా ఉన్నాం. ఇప్పుడే చెప్పారు, గతంలో కొత్తపేట నియోజకవర్గం నుంచే పాలక మండలి, ఈనాడు ఉభయ రాష్ట్రాల నుంచి కూడా పాలక మండలి, తెలంగాణ రాష్ట్రం నుంచి మహబూబాద్ జిల్లా నుంచి కూడా ఒక సభ్యులు వచ్చారు. ఈనాడు తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 19 మంది సభ్యులతోటి, ఎక్స్ అఫీషియో తోటి, స్పెషల్ ఇన్వైటీ తోటి కలుపుకుని 19 మంది సభ్యులతోటి పాలక మండలి నేడు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం. వారి యొక్క కొద్దిపాటి వివరాలు, ఎందుకంటే చాలా ఇతర జిల్లాల నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ అనకాపల్లి జిల్లా, కృష్ణా జిల్లా, తెలంగాణలో మహబూబాద్ జిల్లా, ఇలా పలు జిల్లాల నుంచి కూడా అవకాశం కల్పించారు పాలక మండలిలో. వారి అందరి యొక్క కొద్దిపాటి వివరాలు తెలుసున్న మట్టికి, అందులో కూడా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చు, తెలుసున్న వివరాల మట్టికి వారి గురించి వివరిస్తారు. తర్వాత చైర్మన్ గారు వచ్చిన వెంటనే పాలక మండలి ప్రమాణ స్వీకారం 1 by 1 ఒకరి తర్వాత ఒకరిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ముందుగా ఆ పాలక మండలి సభ్యుల వివరాలు, వారు ఎక్కడి నుంచి పాలక మండలిలో నియమించబడ్డారు, వారి యొక్క వివరాలు ఏమైనా తెలియజేయాలని కోరుతున్నాను. ఈ రోజు గుడి లోపలికి అడుగు పెట్టి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే వరకు సంతోషంతో వెళ్తున్నారో అదే విధంగా ఇక్కడి నుంచి అదే విధంగా కొనసాగాలని మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని కూడా
ఈ సభాముఖంగా మీ అందరినీ కోరటం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా నాకు, ఎందుకంటే ఈ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అన్నప్పుడు మేము చాలా వరకు జిల్లా వ్యాప్తంగా ఉంటుందంటే 2 రాష్ట్రాలని కలిపి కూడా మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పదవులు ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే అందరూ ఒకే విధంగా బాధ్యత తీసుకుంటారని పూర్తి నమ్మకంతో మీ అందరినీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ బాధ్యతలు మీరు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని పూర్తి నమ్మకంతో కూడా నేను మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుచుకున్నా. మన చైర్మన్ గారు వెంకటరాజు గారు వారిని ధర్మకర్త స్వీకార సందర్భంగా చేయవలసిన ప్రమాణ స్వీకారం. శ్రీ ముదురు వెంకటరాజు నేను వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న వాడిపై దేవాలయం చేసిన వెంకటేశ్వర దేవస్థానముకు దేవస్థానముకు ధర్మకర్తగా నియమింపబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తివంచన లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విధేయంగాను భయాభిరాగద్వేషములు రహితముగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలవాడని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టం నందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసా వహించగలవాడని దైవసాక్షిగా మనఃపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను.